గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను కామెంట్స్ చూస్తూ ఉన్నానండి. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు, నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు, నన్ను మీరు పెళ్లి చేసుకోండి, మనం పెళ్లి చేసుకుందామా. మినిమం ఒక 100 కామెంట్స్ అయినా ఒక రీల్ కింద నన్ను పెళ్లి చేసుకోండి మీరు, మనం పెళ్లి చేసుకుందాం. చూసుంటారు కదా మీరు కూడా, ఏమనిపిస్తుంది అలా? నవ్వుకుంటాను ఎందుకంటే వాళ్ళు పెట్టే కమెంట్స్ మేము నవ్వుకుంటాం. అది సీరియస్గా తీసుకుంటే మా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అలాంటి కమెంట్స్ చూసేసి నవ్వుకొని వదిలేస్తాను. సీరియస్గా తీసుకుంటే లైఫ్ డ్యామేజ్ అయిపోవడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ఇచ్చింది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వస్తారన్నా కూడా మీకు భయం వేస్తుందా? భయం వేస్తుంది, ఎందుకంటే మా దాంట్లో చాలా మంది ట్రాన్స్జెండర్స్ అలాగే ప్రేమించి వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెట్టి కొన్ని లక్షలు ఇచ్చి వాళ్ళ కోసం అన్నీ వదిలేసుకొని, మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని వాళ్ళతోటే వెళ్ళి వాళ్ళ వల్ల మోసపోయి చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూశాక నాకు ఒకటే అర్థమైంది, ప్రేమ అనేది ఒక ఫేక్. ప్రేమించకూడదు. మగ బాయ్స్ మనల్ని ప్రేమిస్తున్నారని మన దగ్గరకు వస్తే నమ్మకూడదు, అది ఫేక్. కేవలం మన దగ్గర దక్కే సుఖం కోసం లేదా మన దగ్గర నుండి వచ్చే డబ్బు కోసం తప్ప మనల్ని ట్రూగా ఈ ఎర్త్ మీద ఎవరు ప్రేమించరు అని ఒకటి గట్టిగా మైండ్లో పెట్టుకున్నాను. మీ ట్రాన్స్జెండర్స్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అందులో ఒకరు ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తుండొచ్చు రెగ్యులర్గా, ఈ మధ్య కనిపిస్తున్నారు కూడా. వాళ్ళు ఉన్నప్పుడు మేబీ నిజంగా అది రియలేనేమో అనిపించట్లేదా? అలాంటి వాళ్ళు ఓన్లీ ట్రాన్స్జెండర్స్ వరకే లైఫ్ లాంగ్ ఉండి వాళ్ళు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ట్రాన్స్జెండర్ చేసుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి లైఫ్ లాంగ్ మాతో ఉంటే వాళ్ళు 100లో కోట్లో ఒకరు ఉంటారండి. ప్రతి ఒక్కరు అలాగే ఎవరు ఉండరు. మీ కాళ్ళకి మెట్టెలు చూస్తున్నాను నేను, అంటే పెళ్లి చేసుకున్నారు మా గురుగారితో. ఓకే, వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా మెట్లు వేసుకుంటారా? మా గురుగారు మెట్టలు పెడతారు, మెల్లో పుస్తలు వేస్తారు. ఇంకా ఆవిడే మాకు తల్లి తండ్రి భర్త అన్ని ఆవిడ లోపలనే ఊహించుకొని మేము లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి చాలా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించేది ఏంటంటే, మీరు చనిపోతే మీ వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఎవరు చూడకూడదు, ఎవరికి కనిపించకుండా నైట్ మాత్రమే చెప్పులతో కొడుతూ తీసుకెళ్తారు అని చెప్పేసి ఒకటి విన్నాను. నిజంగా అలానే జరుగుతుంది? అది నిజమని నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ట్రాన్స్జెండర్కి వచ్చి ఒక 10 years అవుతుంది, కానీ అంతకు ముందుకు కూడా ఎప్పుడో ఏదో పాతకాలంలో ఒక 100 years బ్యాక్ అలా చేసేవాళ్ళు అన్న పుకారు ఉండేది తప్ప మేము రియల్గా చూసింది అయితే లేదు. అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే ఇలాంటి జన్మ మాకు ఇంకోసారి ఇవ్వద్దు దేవుడా అని ఎవరు చూడనప్పుడు మిడ్-నైట్ తీసుకెళ్తూ చెప్పులతో మా బాడీని కొడుతూ ఇలాంటి శరీరం ఇలాంటి బ్రతుకు మాకు వద్దని కొట్టుకుంటే తీసుకెళ్లే వాళ్ళంట. అర్ధనారీశ్వరుడి రూపం మీరు, ఆయన కొలవగలిగినప్పుడు మిమ్మల్ని చూడలేరు. సొసైటీ అలా ఉందండి ఇప్పుడు. అంటే శివుణ్ణి మనం అర్ధనారీశ్వరుడిగా చూస్తూ ఉంటాం, పార్వతీమాత ఒకవైపు శివయ్య ఒకవైపు ఉంటారు. ఆయన్ని మాత్రం దేవుడు అని కొలిచినప్పుడు మిమ్మల్ని మాత్రం మనుషులుగా ఎందుకు చూడలేరు అనే క్వశ్చన్ మీతో పాటు సమాజాన్ని కూడా అడుగుతున్నాను నేను, ఎందుకు చూడలేరు అనేసి. ఇంకా సొసైటీకి ఏమో అండి, నాకైతే తెలియదు వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారో. కానీ మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్, కొంతమంది చెప్తున్నాను, మా దగ్గర నుండి అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, కానీ మమ్మల్ని ఈక్వల్గా చూడరు. అది ఎందుకో నాకు అర్థం కాదు సొసైటీలో. ఓకే, మారుతున్నాయి రోజులు. నాకు తెలిసి ఇప్పుడు మీరు సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు, కొన్ని మారుతున్నాయి, కొన్ని మారుతున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా చాలా మారాలి. ఈ సినిమా నుంచి మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఈ సినిమాలో ఆ అబ్బాయిని చూపించడం, మీరు పడిపోవడం. ఇంకోటి నేను మెయిన్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, కొంతమంది మా ట్రాన్స్జెండర్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. చేసేవాళ్ళు చేస్తారు, ఇంకా ఏ దారి లేక కొంతమంది అది ఎంచుకుంటారు, చేస్తూ ఉంటారు. రోడ్ మీద నిల్చున్నప్పుడు ఒకరు వస్తారు, ఒక అబ్బాయి వచ్చి ఇంత అని తీసుకెళ్తారు, ఒక టైం ఇంతకి ఇంత అని మాట్లాడి తీసుకొని వెళ్తారు రూమ్కి. వెళ్ళిన తర్వాత ఒకరని చెప్పిన వాళ్ళు అక్కడ 3-4 ఉంటారు. 3-4 ఉన్న తర్వాత ఒకరు రేప్ చేయడము, మమ్మల్ని రేప్ చేసిన తర్వాత అంతకే వదిలేయకుండా సిగరెట్స్తో కాలుస్తూ బీర్ బాటిల్స్ పలగొట్టి ఎక్కడ పడితే అక్కడ గీసేయడము. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదండి, మేము ఎవరికి చెప్పుకోలేము. ఇప్పుడు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కేసు ఫైల్ చేద్దాం సార్ అని అంటే వాళ్ళు ఏమంటారంటే, మీకు రేప్స్ జరుగుతాయా, ఎలా చేస్తారు మిమ్మల్ని, అమ్మాయిలాగానే మీరు ఉంటారా, ఎలా చేస్తారు మిమ్మల్ని అని మమ్మల్ని ఇంకా రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ మా మనసును ఇంకా గాయం చేస్తూ
ఈ గవర్నమెంట్, ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మేము? ఈ సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ఈ మూవీ కూడా ఉందండి. ఎందుకంటే ఈ మమ్మల్ని ఒకవేళ ట్రాన్స్జెండర్ని రేప్ చేశారనుకో, దానికి శిక్ష 1 లేదా 2 ఇయర్స్ వరకే ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే నార్మల్గా 10 ఇయర్స్ 14 ఇయర్స్ లేకపోతే ఎన్కౌంటర్ అలా చేసిన రోజులలో ఈ సొసైటీలో ట్రాన్స్జెండర్ని మేము అమ్మాయిలము, మేము కూడా అమ్మాయిలమే అని చెప్పుకునే మమ్మల్ని రేప్ చేసినప్పుడు ఎందుకు 1-2 ఇయర్స్ మాత్రమే వాళ్ళకి శిక్ష? వాళ్ళు ఏమైనా పిక్ పాకెటర్స్ లేకపోతే ఏమైనా చిన్న నేరం చేస్తారా? ఎందుకు అలా చేస్తారు? అమ్మాయిలతో పాటు ఈక్వల్గా మాకు కూడా ఉండాలి కదా రైట్స్ అనే ఒక సిచ్యువేషన్ కూడా ఈ మూవీలో ఉందండి. అంటే మీ పూర్తి రియల్ లైఫ్ ని మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే దాన్ని కూడా సినిమాలో చూపించారు. బట్ డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారు అంటే ఆయనకి ఎందుకు వచ్చింది అసలు ఈ ఐడియా, ఇలా చేద్దాం, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ని చూపిద్దాం అనుకోవడం? సార్, డైరెక్టర్ సార్ ఫస్ట్ నుండే జనాలకు ఉపయోగపడే మూవీస్ చాలా తీశారు ఇంత ముందు కూడా. నేను ఆ ప్రశ్న ఎందుకు అడగలేదంటే చాలా మూవీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ మీద లేకపోతే జనాలకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ మీదే సార్ గారు మూవీస్ తీయడం జరిగింది. అదే ఆ సార్ గారు మా కోసం ఇలాంటి మూవీ తీయాలనుకున్నారేమో, ఆ దేవుడు ఆ సార్ గారిని చిన్న మార్పు రావాలని ఆ మూవీ తీపిచ్చాడేమో అనుకుంటాం మేము. ఓకే, కాదు అంటే ఫనీగా అనుకోండి, మీ ట్రాన్స్జెండర్స్ గురించి మన టీఎఫ్ఐలో ఉండే పెద్ద హీరో ఎవరైనా ఒక సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటే, యాజ్ ఎ హీరోయిన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఒక హీరో ఓరియంటెడ్ ట్రాన్స్జెండర్ మూవీ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే హీరో ట్రాన్స్జెండర్గా చేయడమా? ఆల్రెడీ రాఘవ లారెన్స్ గారు చేశారు కదా. అసలు అలా చేయడమే మాకు నచ్చదండి. ఎందుకంటే ఒక మేల్ యాక్టర్ని తీసుకొని అతనికి ఈ వేషం వేసి ఒక ట్రాన్స్జెండర్ లాగా చేయడం ఎందుకు? రియల్ ట్రాన్స్జెండర్ తీసుకొని ఇప్పుడు మేము చేసినట్టు అలా మూవీ తీస్తే బాగుంటుంది కదా. ఇంతకుముందు కూడా చాలా మూవీస్లలో ట్రాన్స్జెండర్స్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళను బెగిన్ చేసే కాడ ఇంకా మగవాళ్ళు ఎంబడి పడేలాగా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు తప్ప ఒక మంచి క్యారెక్టర్ ఒక ట్రాన్స్జెండర్ మీద ఒక ట్రాన్స్జెండర్స్నే తీసుకొని వాళ్ళ రియల్ లైఫ్ గురించి తీయడం ఇది ఫస్ట్ మూవీ. మంచి క్యారెక్టర్ అంటే మీరు రియల్ లైఫ్ లో చేసే క్యారెక్టర్నే సినిమాల్లో కూడా చూపించడానికి ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళను కూడా తప్పు పట్టలేమేమో, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేసి మారుద్దాం అనుకొని ఇప్పుడు మొదలైంది, కానీ అప్పటి నుంచి సినిమాలు తీసినప్పుడంతా అదే చేస్తున్నారు కాబట్టి అలానే ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.